లోయలోని చెట్లు ఎట్లున్నవో, 11వ వచనంలో లోయలోని చెట్లు ఎట్లు ఉన్నవో చూచుటకు ద్రాక్షావళులు చిగిర్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. లోయలోని చెట్లు ఎలాగున్నావో చూచుటకు, ద్రాక్షావల్లులు చిగుర్చినో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు ఎక్కడికి వచ్చారంట? అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. ఈ ఉద్యానవనం ఎక్కడుందనంటే లోయలో ఉన్నది. లోయ అనంటే శ్రమకు సాదృశ్యంగా ఉంది. లోయ అనంటే మరి పర్వత శ్రేణులకు, మరి అటు ఇటు పర్వతాలు లేదా అటు ఇటు కొండలు, ఎత్తైన ప్రదేశాలు మధ్యలోదే లోయ. అంటే చూడటానికి కప్పబడిందిగా కనబడేది. లోయ అనంటే మరి దానిలోనికి ప్రవేశించే వారికి అది అర్థమవుతుందిలే కానీ బయట ఉన్నవారికి అది తెలియదు. కనుక లోయ అనేది పల్లపు స్థలం. దానిని శ్రమకు సాదృశ్యంగా మనము మాట్లాడుకోవచ్చు. అయితే లోయలోని చెట్లు అనంటే ఆ శ్రమలలో ఉన్న విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ లోయలోని అనుభవాలు ఏమైతే ఉన్నావో క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఒక విశ్వాస జీవితంలో కూడా లోయ అనుభవాలు ఉంటాయి. అంటే శ్రమానుభవాలు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు ఎక్కువ అవుతాయని కాదు, కానీ యేసుప్రభును నమ్ముకున్న వారికి సుఖ సంతోషములతో పాటు శ్రమానుభవం కూడా ఉంటుంది. ఈ శ్రమ ఎందుకు అనంటే, ఒకటి మనం ఒకవేళ దారి తప్పిపోయితే సరిచేయటానికి, పాపమునకు దూరముగా జరగటానికి, లేదా శ్రమ ఇంకెందుకు అనంటే అధికమైన మహిమ, అధికమైన గొప్ప అంతస్తు పొందుకోవడానికి శ్రమ ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకటేమో పాపాన్ని మన దగ్గర నుంచి దూరం చేయడానికి శ్రమ అవసరం. రెండోదేమో శ్రమ ఎందుకు అవసరం అనంటే మనం అధికమైన లేదా ఇంకా ఉన్నతమైన అంతస్తులోనికి వెళ్ళటానికి, మన భక్తిలో అలాగే మన యొక్క దేవుని సహవాసము చేసే ఆ సహవాస స్థితిలో ఉన్నతమైన మెట్లోనికి వెళ్ళటానికి శ్రమ అనేది ఉపయోగపడుతుంది. కనుక లోయ అనగా శ్రమ. లోయలో ఉన్న విశ్వాసులు చెట్లు, లోయలో ఉన్న అంటే శ్రమలో ఉన్న విశ్వాసులు ఎలాగున్నారో చూడటానికి యేసు ప్రభు పూనుకున్నారు. శ్రమలో ఉన్న విశ్వాసి ఇక నా పని అయిపోయింది, దేవుడు నన్ను పట్టించుకోడేమో అన్న దిగులు విచారము అనేది కలిగి ఉండటానికి వీలు లేదు. కొంత నిశ్శబ్ద కాలం అనేది ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలకు 430 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. దేవుడు చూస్తున్నాడు కానీ చూడనట్టుగానే ఉన్నాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు మహాశ్రమ అనుభవించారు. యోసేపు గారి కాలంలో వారు ఎంతో గొప్ప సుఖ సంతోషాలు అనుభవించారు. యోసేపు గారు ఉన్నంత వరకు కూడా యాకోబుకు, తన సంతానానికి, ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాంటి హాని ఇబ్బంది లేదు. వారిది ఎంతో గొప్ప వైభోగముగా సాగింది. కానీ యోసేపు గారు మరణించిన తర్వాత వారికి శ్రమ, వేరొక రాజు మరి వారిని పరిపాలించడాన్ని బట్టి యోసేపు గారు ఉన్నప్పుడు ఉన్న రాజు తర్వాత రాజు వారిని శ్రమ పెట్టడం ప్రారంభించాడు. తర్వాత మరి ఒక రాజు శ్రమ పెట్టడం ప్రారంభించాడు. ఆ శ్రమల కొలిమిలో వాళ్ళు 430 సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నారు. యాకోబు అనంటే, ఇశ్రాయేలు అనంటే మరి దేవునితో పోరాడి గెలిచిన వాడిగా కనబడతా ఉన్నాడు. ప్రార్థనా వీరుడిగా కనబడతా ఉన్నాడు. దేవుని స్వరాన్ని విన్నవాడిగా ఉన్నాడు. తన ప్రజలు మరి దేవుని కలిగిన వారిగానే ఉన్నారు. అలాంటప్పుడు 430 సంవత్సరాలు ఎందుకు శ్రమపడాలి, 430 సంవత్సరాలు ఎందుకు దేవుడు పట్టించుకోకుండా ఉండాలి అనే ప్రశ్నలు సహజంగా పడతాయి. కానీ విశ్వాసికి అలాగున పట్టడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు నిరంతరము నిన్ను ఏలువాడు, దేవుడు నిరంతరము నిన్ను చూచేవాడు.
కనుక ఆయన కొనకక నిద్రపోక నిన్ను చూచేవాడు, నిన్ను కాయుచున్నవాడు, పోషించేవాడు. అయితే ఈ పరీక్షా కాలములో లేదా నిశ్శబ్ద కాలములో, దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నటువంటి కాలములో, దేవుడు చూచి చూడనట్టుగాని మనం అనుకోవటమే కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని పరిశీలన చేస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మనలను ఆయన కనుదృష్టిలోనే ఉంచుకుంటాడు. కొనకక నిద్రపోక నిన్ను కాపాడువాడు కాబట్టి ఎప్పుడు ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. కానీ నీ అనుభవాన్ని బట్టి నువ్వు అనుకోవచ్చేమని, ఆయన చూస్తున్నాడా, నన్ను గమనిస్తున్నాడా? గమనిస్తే ఎన్ని ప్రార్థనలు చేశాను, జవాబు రాలేదే. ఎంత ఆయన సన్నిధిలో కనిపెట్టాను ఒక విషయాన్ని గురించి, నాకు జవాబు రాలేదే. ఎంతగా ఆయన సన్నిధిలో రోధించాను, నాకు జవాబు ఇవ్వలేదే. అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడు నన్ను ఎందుకని వదిలేశాడు అనే అపోహలు, సందేహాలు ఎవరికి వస్తాయంటే విశ్వాసికే వస్తాయి, కానీ రాకూడదు. ఎందుకని? దేవుడు ఒక నిశ్శబ్ద కాలాన్ని నీకు ఏర్పాటు చేశాడు అనుకొని దేవుని స్తుతించాలి. ప్రభువా, నేను శ్రమలో ఉన్నా, లోయలో ఉన్నా, ఒకవేళ నీ యొక్క స్వరాన్ని విన్నా వినలేకపోయినా, నీ దర్శన భాగ్యం నాకు కలిగినా కలగకపోయినా, ఎంతో బాగా బాధాకరంగా ఉన్నా, నేను ముందుకు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నా, నువ్వు మాత్రం నన్ను చూస్తూనే ఉన్నావయ్యా అని స్తోత్రం అనాలి. కానీ ఆయన పట్టించుకుంటున్నాడో లేదు, ఆయన చూస్తున్నాడో లేదు. ఏమిటో ఒకదాని మీద ఒక దెబ్బ, ఒకదాని మీద ఒక శ్రమ, ఒకదాని మీద మరి ఒక బాధ కలుగుతుంది అని అవిశ్వాసిగా మరి మనం మారిపోవడానికి వీల్లేదు. ఎందుకని? మనం ఎవరము? ఆయన నమ్ముకున్న వాళ్ళము కాబట్టి అవిశ్వాసులుగా మారిపోవడానికి మనము అవకాశము తెచ్చుకోకూడదు, అపవాదికి అవకాశము ఇవ్వకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి లోయలో ఉన్నటువంటి చెట్లను చూడటానికి, లోయలో ఉన్న విశ్వాసులను చూడటానికంటే శ్రమలో ఉన్న విశ్వాసులను చూచుటకు దేవుడు బయలుదేరాడు. తన యొక్క విశ్వాసుల పరిస్థితులు ఎలాగున్నాయి అంటే వచ్చే చూడాలా, ఆయన పరమ నుంచి చూస్తే చూచినట్టు కాదా అంటే ఆయన ఎక్కడైనా ఎలాగైనా చూడగలడు. కానీ ఎందుకు వస్తున్నాడు, చూడడానికి వస్తున్నాడు అని రాశారంటే, సహజంగా మానవ స్థితి ఇప్పుడు దూరాన ఉండి పరామర్శించారనుకుందాం. ఒక రోగగ్రస్తుడిని ఎలా ఉంది ఏమిటి అని ఫోన్ చేసి పరామర్శించారు. దానికి ఎక్కువగా ఓటు వేస్తారా, లేకపోతే అంత దూరం నుంచి వచ్చి దగ్గరకు వచ్చి చూచారు, దేనికి ఓటు వేస్తారు? దగ్గరకు వచ్చి చూసి వేసిన దానికే ఎక్కువ విలువనిస్తారు మనుషులు. దూరాన ఉండి మీకోసం ప్రార్థన చేశారు, దూరాన ఉండి మీకోసం, మీ మేలు కోసం దేవుణ్ణి అర్జించారు, దూరాన ఉండి మీకోసం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వేడుకున్నారు, మిమ్మల్ని ఫోన్లో పరామర్శించారు. ఎలా ఉంది, బాగుందా, పర్వాలేదులే, దేవుడు బాగు చేస్తాడు, ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు అని పరామర్శించారు. వారికంటే కూడా దగ్గరకు వచ్చి నేను చూశారు మరి కొంతమంది. మీరు ఎవరిని ఇష్టపడతారు ఎక్కువగానంటే దగ్గరికి వచ్చి చూసిన వారిని ఇష్టపడతారు. కనుక మానవ మరి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను బట్టి ఈ మాట రాయబడింది. దేవుడు ఎక్కడ ఉన్నా నిన్ను చూస్తూనే ఉన్నాడు. పరలోకం నుంచి చూడగలడు, అలాగే పాతాళ లోకంలో నుంచి కూడా నిన్ను చూడగలడు, ఎక్కడి నుంచే నిన్ను చూడగలడు. కానీ ఎందుకు ఆయన లోయలోని చెట్లుగా ఉన్న విశ్వాసుల దగ్గరకు నేను వస్తున్నాను, నేను వెళ్ళి తిని అని రాశారు అని అంటే మనుషులకు ఇది అతి సమీపముగా కనబడుతుంది, దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి. కనుక గమనించాలి, శ్రమలో ఉన్న విశ్వాసుల దగ్గరకు దేవుడు బయలుదేరాడట. ఆ శ్రమలో ఉన్నటువంటి వారిని చూడటానికి బయలు వెళ్ళగా ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ 3 రకాల మరి విశ్వాసుల గుంపులు కనబడతా ఉన్నారు. ద్రాక్షావళులు, అలాగే దాడెమ వృక్షాలు, అలాగే అక్షోట వృక్షాలు. ద్రాక్షావల్లి, తర్వాత దాడెమ, తర్వాత అక్షోట. అక్షోట అని అంటే మనకు కొంచెం వెన్న పదంగా ఉంది. మేడి చెట్టు, మన భాషలో మేడి చెట్టు. ద్రాక్షావల్లులు, దాడిమ వృక్షాలు, తర్వాత మేడి చెట్లు. ఈ 3 రకాల
మూడు విధములైనటువంటి వృక్షాలు ఈ ఉద్యానవనంలో ఉన్నాయి. ఉద్యానవనము అని అంటే మనం గత కాలంలో ధ్యానం చేసుకున్నాం. ఉద్యానవనం అంటే క్రైస్తవ సంఘం. ఉద్యానవనము అని అంటే ఒక తోట. ఇదే క్రైస్తవ తోట, ఇదే క్రైస్తవ సంఘము అని మనం చెప్పుకున్నాం కదా. ఈ తోటలో మూడు రకాల చెట్లుగా ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు. ఒకటేమో ద్రాక్షావల్లి. అయితే మూడు విధములైనటువంటి మరి చెట్లు ఉన్నాయి. మూడు విధములైనటువంటి విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఈ దేనికి దానికే సంబంధించినటువంటి వివరణ అనేది ఈ వచనంలో చూస్తాం. ఎలాగా? ద్రాక్షావల్లులు చిగురిస్తున్నాయంట. ద్రాక్షావల్లులు చిగురిస్తున్నాయి అంటే చిగురు లేతదనానికి గుర్తుగా ఉంది. ఈ చిగురు లేత ప్రాయానికి గుర్తుగా ఉంది. అంటే ఇక్కడ ద్రాక్షావల్లి అనేది ప్రక్కన పెట్టేస్తే అంటే కొంతమంది విశ్వాసులు లేత విశ్వాసులు. తర్వాత దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో. దాడిమ వృక్షాలను పక్కన పెట్టేస్తే పూత పట్టడం అని అంటే కాయలు వేయటానికి, అదవుతుందా? కాయలు వేయటానికి ముందు పువ్వులు పోస్తాయి, అదే పూత. చిగురు కంటే పూత అధికమైన అంతస్తు కలిగింది. లేత చిగురు, ఆ చిగురులో నుంచి అది ముదురు చిగురు అయిన తర్వాత పూత పడుతుందన్నమాట. ఎందుకు? కాయ కాయటానికి ముందు పువ్వు పోస్తుంది. అంటే లేత ప్రాయము కంటే ఈ పూత లేదా పువ్వు లేదా పుష్పించడం అనేది ఎక్కువ అంతస్తు కలిగింది. ఇక మూడోది చూస్తే అక్షోట వృక్షాలు, మేడి పండ్లు లేకపోతే మేడి కాయలు. చిగురు కంటే పూత పెద్దది, పూత కంటే పండు పెద్దది, కాయ పెద్దది. అంటే మూడు రకాల గుంపులైన విశ్వాసులు ఈ శ్రమలోయలో ఉన్నారు. ఒకరేమో లేత ప్రాయము విశ్వాసులు, వీరిలో ఉండే లక్షణాలు తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత పుష్పించే అంతస్తు కలిగిన విశ్వాసులు. మూడోదేమో ఫలాలు కాసే, ఫలించే విశ్వాసుల గుంపు. మూడు రకాల గుంపులు. కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఉద్యానవనము అనబడే క్రైస్తవ సంఘంలోనే ఉన్నారు. అలాగే లోయ అనబడే శ్రమ అనుభవంలోనే ఉన్నారు. గమనించాలి. ఎవరైతే శ్రమానుభవం గుండా వెళ్తారో వారు దేవుని రాజ్య స్థాపనకు ప్రయోజనకరంగా ఉంటారు. దావీదు గారు మహారాజు, కానీ ఆయన దేని గుండా వెళ్ళాడంటే శ్రమానుభవం గుండా వెళ్ళాడు. శ్రమలలో ఆయన ముందుకు సాగాడు. ఆయన శ్రమ ద్వారా ముందుకు సాగాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్య స్థాపనకు ఆయన ఒక గొప్ప పనికర్తగా మారాడు. మన కీర్తన గ్రంథం 23:4 చూసినట్లయితే 23:4 ఏమంటాడు చూడండి. ఏం లోయ ఇది? గాఢాంధకారపు లోయ. మరీ కఠినమైన పరిస్థితి, మరీ కఠినమైన శ్రమ. గాఢాంధకారపు లోయ అంటే కనపడదు, ఇక ఏమీ కూడా కనపడదు. గాఢాంధకారం అంటే చెమ్మ చీకటి కలిగిన లోయ. ఇక ఎటు చూచినా కూడా కష్టమే, ఎటు చూచినా కూడా బాధ, ఎటు చూచినా కూడా దుఃఖమే. అంత గాఢాంధకారపు లోయ అన్నమాట ఇది. నేను సంచరించినా ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే గాఢాంధకారము అనబడే మహా కఠినమైన చీకటి, మహా కఠినమైన శ్రమ గుండానే వెళ్ళినా నేను భయపడను అంటున్నాడు. అంటే ఈయన కూడా ఏముందయ్యా అని అంటే గాఢాంధకారమైన చీకటి కలిగిన శ్రమ, మహా గొప్ప కఠినమైన శ్రమ ఎవరికి ఉంది? దావీదు గారికి ఉంది.
ఆయన జీవిత చరిత్రలో మనం చూస్తే ఆ శ్రమ ఏ విధముగా కలిగినా కూడా శ్రమానుభవం అనేది ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరము కొరకు ఆయన ఏమి ఏర్పాటు చేశారు అని అంటే కావలసినవన్నీ ఏర్పాటు చేశారు. దేవుని యొక్క రాజ్య స్థాపనకు, దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క పనికి ఆయన అన్నింటినీ కూడా సమకూర్చడానికి బలవంతుడయ్యాడు. ఎవరైతే శ్రమలలో పొటమ వేయబడతారో వాళ్ళు మహా గొప్పవారిగా ప్రకాశిస్తారు అని మనందరం కూడా గమనించాలి. ఆ బంగారం అయితే ఆ కొలిమిలో పుటం వేయబడతా ఉందో అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. ఒకవేళ కొలిమిలో కనుక వేయకపోతే అది ముడి బంగారమే, మలినమైనదే, శుద్ధి చేయబడినదే అని మనందరం కూడా గమనించాలి. ఎవరైతే పుటం వేయబడతారో, శ్రమలో గుండా ఎవరైతే వెళతారో వాళ్ళు మహా గొప్ప పనికి వాళ్ళు అర్హులవుతారు. చాలామంది మన దైవ సేవకుల జీవితాల్లో సాక్ష్యాలు వింటాం మనం. మేము తొలుత ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో శ్రమలు పడ్డాం, తినడానికి తిండి లేకున్నాం, ఎన్నో కష్టాలు అనుభవించాం, ఇదిగో కనీసం కొబ్బరిని కూడా రాసుకోవడానికి కూడా మేము నోచుకోలేదు, ఎన్నో నిందలు అవమానాలు మేము భరించాం అని వారి యొక్క శ్రమ లోయ గురించి వారు మాట్లాడతారు. వారి యొక్క సాక్ష్యంలో బాగా ఇప్పుడు బలంగా వాడబడుతున్నటువంటి సేవకుల యొక్క మునుపటి స్థితిలో శ్రమానుభవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. శ్రమ లేక సౌఖ్యం లేదన్నారు దేవుడు. శ్రమలు లేక సౌఖ్యం లేదు. శ్రమలే ఉపకారం, శ్రమలే ఆత్మకు శృంగారం, శ్రమలే హారం అన్నారు. శ్రమ లేక సౌఖ్యము, శ్రమల వల్ల మన స్వనీతి అనేది సమస్య పోతుంది అన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క సక్సెస్ వెనుక, విజయము వెనుక ఏముంటుందంటే శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. గమనించండి, శ్రమ లేక సౌఖ్యము లేదు, కష్టపడకుండా సుఖము దొరకదు. కాబట్టి అది భక్తిలోనైనా, అది పనిలోనైనా, అది వ్యాపారంలోనైనా, దేనిలోనైనా సరే శ్రమ అనేది ఖచ్చితం. శ్రమ లేకుండా మాత్రం ఒక విజయవంతమైనటువంటి అంతస్తును లేదా స్థాయిని అందుకోవడం కష్టం. కనుక ఎవరైతే శ్రమానుభవం గుండా వెళ్తారో వాళ్ళు గొప్ప సాధనాలుగా దేవునికి ఉపయోగపడతారు. వాళ్ళు దేవుని రాజ్య స్థాపనకు ఉపయోగకరంగా ఉంటారు. శ్రమల గుండా వెళ్ళలేని వాడు, సుఖానుభవాన్ని కోరుకునేవాడు, సుఖాన్ని ఆశించేవారు దేవుని పనికే రారు. మనం మాట్లాడుకున్న సజీవరావు గారు ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. దరిదాపుగా ఒక 50 దేశాల్లో ఇప్పటికీ సువార్తను అందించడానికి ఆయన వెళ్ళాడు. తన కుమారుడు కూడా ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు వెళ్ళాడు, తిరుగుతున్నాడు అని చెప్పుకుంటాం కదా. వారి యొక్క గత చరిత్రలో సైకిల్ కూడా లేని, నడుచుకుంటా వెళ్ళి 20 కిలోమీటర్లు ఆదివారం వస్తే 20 కిలోమీటర్లు వెళ్ళాలి, రావాలి. 20 కిలోమీటర్లు వెళ్ళి, నడుచుకుంటా వెళ్ళి పనిచేసినటువంటి రోజులు వారి జీవితంలో ఉన్నాయి. అర్థమైందండి? ఎందుకు అలా నడుచుకుని వెళ్ళటం? మరి అప్పట్లో ఆ బస్సులు ఉన్నాయి కదా, సిటీ బస్సులు లాంటివో లేకపోతే ఏదో ఒక ప్రయాణ సాధన ఉండవు కదనంటే వచ్చే కానుకలు వాటిని ఎక్కి టికెట్ కొనడానికి కూడా సరిపోయినంత పరిస్థితి. ఆయన సాక్ష్యం చెప్తాడు. అన్నీ 4 సంఘాలు చూసుకున్నా కూడా 20 కిలోమీటర్లు తిరిగి 4 చోట్ల తిరిగినా కూడా పావలా వచ్చేదంట. అంటే ఇక మనోళ్ళు ఎంత విత్తేవాళ్ళు విత్తనాలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి బస్సు ఎక్కితే మరి 25 పైసలు, అదే పావలా కూడా రాని పరిస్థితి. బస్సు ఎక్కితే పావలా అయిపోద్ది. మరి ఇంకేం చేయాలి? కాబట్టి నడవాలి. అలాగ నడిచి అలసిపోయి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి రాళ్ల గుట్ట మీద, కంకర గులకరాళ్ళు తెలుసు కదా మీకు, వాటి మీద ఎవరన్నా పడుకుంటారు అసలు. మరి అలసిపోయి ఇంకా నడవలేక అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే, విశ్రాంతి తీసుకుంటే కానీ శరీరం సహకరించదు అన్నప్పుడు అలాగున ఆ రాళ్ళగుట్ట మీద అలా పడిపోయి అలాగే 1 గంట 2 గంటలు నిద్రపోయి తర్వాత లేచి మరలా ఇంటికి వెళ్ళేవాళ్ళంట. ఇంటికి వెళ్ళేసరికి 2, 1 అర్థమవుతుందండి. అంత శ్రమ పడి ఆయన ముందుకు, యేసు ప్రభు వైపు ముందుకు చూస్తూ ముందుకు సాగాడు. కాబట్టి
ఈ రోజున మరి బైబిల్ మిషన్కి ఒక తలమానికంగా ప్రెసిడెంట్ గారుగా ఉన్నారు. అలాగే దేశ విదేశాలు తిరగడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. మరి ఒక సుఖవంతమైన జీవితాన్ని, అంటే అది సుఖమా కాదు, అందులో కూడా శ్రమ ఉంది. కారులో తిరుగుతున్న శ్రమే, ఫ్లైట్లో తిరుగుతున్నా కూడా అదొక శ్రమే. అంటే అంతటి మనం అనుకుంటున్న అబ్బా ఎంత జీవితం ఇచ్చాడు, ఎంత భాగ్యం ఇచ్చాడు దేవుడు అనుకుంటున్నామే, అంతటి అంతస్తుకు దేవుడు ఎక్కించాడు. దాని ముందేముందనంటే మరి ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు తమ యొక్క పాదాలు నడక, తర్వాత రోడ్ల ప్రక్కన కూర్చొని సేదతీరిన పరుండిన ఆ దుమ్ము కొట్టుకుపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. లేకపోతే ఈ స్థాయి అంతస్తు దక్కేది కాదు. ఈరోజును చూస్తే మరి ఆయన్ను ఎంతమంది ఆహ్వానిస్తున్నారు, ఎంతమంది ఆదరిస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంత గొప్ప గనునిగా ఎంచుతున్నారు అని అంటే దీని అంతటి వెనుక ఏముందనంటే మహా గొప్ప శ్రమ, కొలిమిలో కాల్చబడిన స్థితి అనేది ఉంది. కనుక ప్రియమైన దైవుని జనాంగమా, మీరెవరు కూడా సుఖానుభవాన్ని కోరుకోవద్దు. శ్రమ లేక సౌఖ్యము లేదు. కష్టపడకుండా సుఖం అనుభవించడం అనేది చాలా కష్టం. కనుక సునాయాసముగా ఏదైనా దొరుకుతుంది అని అంటే అది అపవాది తలంపు, అపవాది యొక్క ఆలోచన. కనుక కష్టపడాల్సిందే, శ్రమానుభవం కలిగి ఉండాల్సిందే. నువ్వు లోయ గుండా వెళుతున్నప్పుడు దేవుడు నీకు ఎక్కలేని ఎత్తైన కొండలెక్కే అవకాశాన్ని ఇస్తాడు, ఎక్కిస్తాడు, నడిపిస్తాడు. చివరకు నిన్ను ఆ పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి విజయునిగా చేస్తాడు, విజయవంతమైన జీవితానికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.